ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. అందరు కూడా దయచేసి తీయండి. చాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలము ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవా, నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడు. నీ వాక్కు ప్రతి బిడ్డకి వినిపించబడును గాక ప్రభా. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ప్రభా తండ్రి, నీ పరిశుద్ధాత్మని కుమ్మరించండి. ఏ బిడ్డ ఆశతో వచ్చిండో వారి ఆశలను మీరు తీర్చి నీ రాకడలో సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. బైబిల్లో కొంతమంది రచయితలు రెండు గ్రంథాలు రాశారు. అందులో కొత్త నిబంధన మరి లూకా భక్తుడు అపోస్తుల కార్యములు లూకా సువార్త రాశారు. దాని తర్వాత యోహాన్ అనే భక్తుడు దాదాపుగా 5 గ్రంథాలు రాశాడు. ప్రకటన గ్రంథం, యోహాన్ మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, యోహాన్ సువార్త కూడా వారు రాశారు. పాత నిబంధనలో మనం చూస్తే మోషే భక్తుడు 5 గ్రంథాలు రాశాడు. ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము. అట్లనే ఇర్మియా అనే భక్తుడు 2 గ్రంథాలు రాశారు. అందులో ఫస్ట్ గ్రంథం ఏంది అంటే ఇర్మియా గ్రంథం, రెండోది విలాప వాక్యాలు. ఈ 2 గ్రంథాల్లో కూడా ఇర్మియా భక్తుని యొక్క ప్రార్థన ఎక్కువ ఉంటుంది. ఆయన చాలా భారంతో ఆ ప్రార్థన రాసిండు. విలాప అంటే ఏడవటం అనమాట. ఆయన ఏడుపు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఏడుస్తూ రాసిన గ్రంథం అనమాట. హల్లెలూయా. బైబిల్ మొత్తంలో ఏడుస్తూ ఎక్కువ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు అంటే ఒక ఆయన ఇర్మియా, రెండో ఆయన ఎవరు అంటే యేసుప్రభు వారు. యేసుప్రభు వారిని చూసిన వాళ్ళు కొంతమంది నువ్వు ఇర్మియా లెక్కనే కనిపిస్తున్నావు అని చాలామంది చెప్పారు అనమాట. అంతగా ఇర్మియా భక్తుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. ఆయన ఏడవటానికి ఆయన ఏడవటానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ దేశము నాశనం అయిపోతుంది. ప్రభువా, మా కుమారులు మా ముందరనే చెడిపోతున్నారు, మా కళ్ళ ముందరే వాళ్ళు పాడైపోతున్నారు, అన్య దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చంపబడుతున్నారు, పాడైపోతున్నారు, పాపంలో మునుగుతున్నారు, వాళ్ళని రక్షించవా అని చెప్పి ప్రార్థన చేశాడు. చిన్న పిల్లలకి ఆహారం లేకపోతే ఆ పిల్లల్నే వాళ్ళు చంపి వండుకొని తినేవాళ్ళు అనమాట. అదంతా ఇర్మియా భక్తుడు చూసి ఆయన హృదయం చలించి ఏం చేసిండంటే చాలా భారం కలిగి ఆయన ప్రార్థన చేసిండు. హల్లెలూయా. ప్రభా, నువ్వే మాకు ఆఖరి హోప్ అయి ఉన్నావు అని ఇర్మియా భక్తుడు చాలా భారం కలిగి ప్రార్థన చేసిండు. దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడు టైం వచ్చింది మన దేశాల కోసం, ప్రపంచం కోసం మనము భారం కలిగి ప్రార్థన చేయాలి. భారం కలిగి ప్రార్థన చేసే వ్యక్తులు లేవాలి. దేవుడు మనని మొట్టమొదట పిలిచింది దేనికి అని అంటే ప్రార్థన చేయటానికి. మన కోసం మనం ప్రార్థన చేయటానికి కాదు, దేశాల కోసం, ప్రపంచాల కోసం. ఎంతోమంది నశించిపోతున్నారు. ఒక్కరికి కూడా సమాధానం లేదు, ఒక్కరికి సంతోషం లేదు. తెలియకనే వాళ్ళు పాపంలో పడిపోతున్నారు, తెలియకనే వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. సైతానికి టైం తక్కువ ఉందని ఎక్కువ పని చేసి అనేకులు పాపం వైపు నడిపిస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనము భారం గల అలర్ట్ ఉండి ప్రార్థన చేసి కొంతమంది అయినా ఆత్మలను సంపాదించాలి. ఆత్మల్ని సంపాదించాలి అనంటే ఏదో సువార్త చెప్తే సరిపోదు, ఏదో అద్భుతాలు స్వస్థతలు చేస్తే, అయితే ఏదో ప్రవచనం చెప్తే సరిపోదు. కన్నీటి ప్రార్థన ఉండాలి. ఒక మనిషిని పశ్చాత్తాపంలో తీసుకొచ్చేది కన్నీటి ప్రార్థనే. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిట్యువేషన్స్లో కన్నీటి ప్రార్థన అనేది కరువైపోయింది.
ఆ చర్చిలోకి వెళ్ళి ఈ చర్చిలో, ఈ చర్చిలోకి వెళ్ళి ఆ చర్చిలో పాస్టర్ ఉంటే ఆయనకు వ్యతిరేకంగా విశ్వాసే పాస్టర్ అయిపోయి చర్చిలో చీల్చి అట్లా నడుస్తుంది ఇప్పుడు బయట జనరేషన్. అట్లా ఉందన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అన్యులు రక్షణలో రావడం చాలా తక్కువ అయిపోయింది. ఒకప్పుడు జాన్ వెస్లీ గారు, మార్టిన్ లూథర్ గారు, జాన్ నాక్స్ అని ఒక దైవజనుడు, వీళ్ళందరూ వన్ మ్యాన్ షో దాదాపు ఒక 10, 12, 15 గంటలు ప్రార్థనలో గడిపి ఏడ్చి వచ్చేయటం వల్ల, వాళ్ళ ప్రార్థన వల్ల చాలామంది మారిపోయారు. అప్పట్లో యూట్యూబ్ లేకుండే, అప్పట్లో మీడియానే లేకుండే, ఈవెన్ దో న్యూస్ పేపర్ కూడా లేకుండే, కానీ ప్రజలు రక్షణలోనికి వచ్చారు. కారణం ఏంటంటే దేవుని కొరకు విజ్ఞాపన ప్రార్థన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు. హల్లెలూయా. మనం ఒక్కసారి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడ్డామంటే లోకంలో అన్నిట్లో మనం సెటిల్ అయినాం. ఇది జరగక నువ్వు ఎన్ని చేసినా వేస్ట్ అయిపోతుంది. నీకు ఒంట్లో బంగారం లేకపోయినా, బ్యాంక్ బుక్ లేకపోయినా, నీ క్యాస్ట్ చిన్న క్యాస్ట్ అయినా, నీకు సొంత మీరు లేకపోయినా, నువ్వు ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకుంటే పరలోక రాజ్యం పోయే హోప్ ఉంది. ప్రభువుని నమ్మకుండా బాప్తిజం అనుభవంలోనికి రాకుండా ఎన్ని చేసినా కానీ పరలోక రాజ్యంకి వెళ్ళలేము. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఈ అనుభవం లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. హల్లెలూయా. మరి వారి కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? మనకు దేవుడు ఇంత ఇచ్చిన తర్వాత కూడా మనకు రక్షణ ఇచ్చిండు, నెమ్మది ఇచ్చిండు, అరిచేతిలో నేను నిన్ను చెక్కుకున్నా అన్నాడు, పరలోకంలో నీ బహుమానం గొప్పదవుతుంది అన్నాడు, పరలోక రాజ్యంలో నీకు ఇల్లు కడుతున్నా అని చెప్పిండు, ఇన్ని వాగ్దానాలు ఇచ్చిండు. అయినా కానీ మనకు ఏదో కావాలి. నేను ఇంకా సెటిల్ అవ్వాలి, నేను ఎప్పుడు సెటిల్ అవుతానో ఏమో, ఎప్పుడు దేవుడు కరుణిస్తాడో ఏమో. ఇంకేం కరుణించేది ఉంది? రక్షణ ప్రణాళిక కంటే గొప్ప కార్యం ఇంకేదైనా ఉందా? యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. నువ్వు ప్రభువుని నమ్మినావా, కథం, నీకు శిక్ష ఉండదు. ప్రభు చెప్పిన మార్గం నడుస్తున్నావా, చాలు. బంగారం ఈరోజు ఉంటుంది, టైం వస్తే అది వెళ్ళిపోతుంది. ఇల్లు ఈరోజు ఉంటుంది, సొంతం ఇల్లు, ఒకరోజు అది కిరాయికి వెళ్ళిపోతుంది, లేకపోతే కూలిపోతుంది, లేకపోతే ఎవడో తీసుకోపోతాడు. మనం చచ్చిపోతే అది ఎవనుకోపోతుంది. ఏది ఉన్నా లేకపోయినా రక్షణ ఉందా? ఉంది, చాలు. నెక్స్ట్ చేయాల్సింది ఏంది? నశించబోయే జనాల కొరకు ప్రార్థన చేయాలి. నశించబోయే ప్రజల కొరకు ఒక మాదిరిగా మనం జీవించాలి. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే తిమోతి భక్తుడికి పౌలు భక్తుడు చాలా మాటలు రాసిండు. అవన్నీ మనకు కూడా వర్తిస్తాయి. తిమోతి, అనవసరమైన ప్రశ్నలకు, ముసలమ్మ ముచ్చట్లకు నువ్వు వెళ్ళకు, విశ్వాసంలో కోల్పోతావు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. ఉండటానికి ఇల్లు, కట్టుకొని కొన్ని డబ్బులుంటే చాలు. డబ్బు వైపు పరిగెత్తకు. మిక్కిలి విలువగల వస్త్రాలు వేసుకోవాలి అని ఆలోచించకు. ప్రభు కొరకు నిలబడు, ఓపిక కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, అందరికీ మాదిరిగా నిలబడు. ప్రేమ ఎందును, సహవాసం ఎందును, పరిశుద్ధత ఎందును, ప్రార్థన జీవితం ఎందును, వాక్యం అందును నిన్ను నువ్వే కనుపరుచుకో అని పౌలు భక్తుడు తిమోతి భక్తునికి చెప్పిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మీరు ఇక్కడ కాన్ఫరెన్స్ ప్రేయర్లో వస్తున్నారు. ఈరోజు ఇప్పటివరకు ఎవరెవరైతే ప్రార్థన చేసిరో మీరందరూ కూడా ఈరోజు లండన్ వెళ్ళారు, ఈరోజు యూకే అనే ప్రాంతానికి వెళ్ళేసి వచ్చారు. మీకు తెలియదు. ఒకరోజు మీ ప్రేయర్కి దేవుడు చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రార్థన పరుడు అనే ఒకే వ్యక్తి ప్రపంచం అంతా కూడా చుట్టేయగలుగుతాడు. వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ వీసా, వితౌట్ మనీ, ఓన్లీ త్రూ ప్రేయర్స్. హల్లెలూయా. అందుకే దేశాల కోసం, ప్రాంతాల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇర్మియా భక్తునికున్న భారము మన లోపల కూడా రావాలి. మనం రక్షింపబడ్డాము, ఇంకా అవతల అనేక మంది నాశనం అవుతున్నారు. ఎప్పుడన్నా ఒకరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళండి, చూడండి, ఒకసారి పబ్లిక్ని గమనించండి, కూరగాయలు అన్నీ తీసుకొని ఒకసారి గమనించండి.
భయంకరంగా ఆ పాన్ పారకులు తింటూ ప్రతినిత్యం ఫోన్ చూసుకుంటూ అయ్యో నాకు ఇంక గిరాకీ అయితే బాగుండని చెప్పి బాధలో ఉంటూ ఈరోజు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తే చాలు, రేపటికి అది మిగులుతాయి కదా అనుకుంటూ అయ్యో నాకు ఇంకా గిరాకీ అవుతలేదు, ఎవరైనా కొనుక్కుంటే బాగుండని నేను అరుచుకుంటూ ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది పేషెంట్లు వస్తున్నారు. వాళ్ళందరూ తెలియకనే నరకానికి వెళ్ళే స్కోప్ ఉంది. హల్లెలూయా. కొన్ని వందల మంది ఒకటేసారి ఒక మంటలో వచ్చి కాలిపోతే ఎట్లుంటుందో ఒకసారి మనం గమనిద్దాం. దేవుని ప్రియమైన వారలారా, మనకు భారం రావాలా. మనం ఎన్నో చర్చిలకు పోతున్నాము, ఎన్నోసార్లు ప్రార్థనకు వెళ్తున్నాం, కానీ మనకైతే భారం వస్తలేదు. ఎందుకు వస్తలేదు అని అంటే దేవుడు కరెక్ట్గా అర్థం కాలేదు మనకి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. చార్ల్స్ ఫినీ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, చనిపోయాడు ఆయన. ఆయనకు మ్యారేజ్ అయింది, మంచి సేవకుడు ఆయన. వాళ్ళ భార్య ఒక బుట్ట ఇచ్చి కూరగాయల మార్కెట్కి వెళ్ళమని చెప్పింది. ఆయన కరపత్రాలు కొన్ని బ్యాగ్లో పెట్టుకొని మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళి కరపత్రాలు పంచుకుంటూ 3 నెలల తర్వాత ఇంటికి వచ్చిండు. వాళ్ళ భార్య టెన్షన్ పడ్డది, ఈయన ఎటో వెళ్ళిపోయినేమో అనుకుంది. అయితే ఈయన ఎందుకు పోయిండంటే ఆ కరపత్రాలు పంచుతూ సువార్త చేయడానికి పోయిండు. దేవుడు ఆయనకు మంచి స్వస్థత వరం ఇచ్చిండు, దయ్యాలు వెళ్ళగొట్టే వరం ఇచ్చిండు. ఇక అది చేసుకుంటూనే బిజీ ఉన్నాడు. అదే నాకు పెళ్ళి అయింది, నా భార్య వెయిట్ చేస్తుందని మర్చిపోయాడు ఆయన. హల్లెలూయా. 3 నెలల తర్వాత వస్తే వాళ్ళ భార్య చాలా తిట్టింది. ఆయన పట్టించుకోలేడు, మళ్ళీ సేవకి వెళ్ళిపోయాడు. తర్వాత భార్యకు అర్థమైపోయింది అమ్మాయిన సేవలో ఉన్నాడని. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన జీవిత చరిత్ర అందరూ కూడా చదవాలి. ఆయన జీవిత చరిత్ర పుస్తకం చాలా చిన్నగా ఉంటుంది. అది చదివినప్పుడు మన లోపల ఒక ప్రభావితం అవుతుంది, లోపల అంతరాత్మలో అగ్ని మండినట్టు అనిపిస్తుంది. ఆ బుక్ పట్టుకుంటేనే షివరింగ్ వస్తుంది, షాక్ కొట్టినట్టు అవుతుంది. చార్ల్స్ ఫినీ బుక్ గారు, క్యాథరిన్ కుల్మన్ అనే ఒక పాస్టమ్మ గారి పుస్తకము. వీళ్ళు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్స్ అన్నమాట. వాళ్ళ నిత్య బాధ ఏంటంటే ప్రజల రక్షణలోనికి రావాలా. ఇప్పుడు చేస్తున్న సేవ అసలు సేవనే కాదు, అసలు నాది కూడా సేవనే కాదు. ఎవరో విత్తనాలు వేసారు, నేను పంట కోసుకుంటున్నా. ఎవరో సువార్త చెప్పిండు, నేను తింటున్నా. అప్పటి కాలం సేవ చాలా కష్టమైనది. పిఎం శామ్యూల్ అనే దైవజనుడు విజయవాడలో సంఘం కట్టిండు, మచిలీపట్నంలో సంఘం కట్టిండు, వరంగల్లో సంఘం కట్టిండు. విజయవాడ నుంచి వరంగల్కి 4 గంటలు ట్రైన్లో. అప్పట్లో వాహనాలు ఉండేటివి కావు, ట్రైన్లు కూడా ఉండేటివి కావు, సరిగ్గా ఉండేటివి కావు. ఆ కాలంలో నడుచుకుంటూ వచ్చి వరంగల్లో సేవ చేసి సంఘాలు కట్టిండు. వాళ్ళకి తిననీకి తిండి ఉండేది కాదు, వేసుకోనికి ఒక బట్ట ఉండేది కాదు. ఒకటే జతతో వచ్చిండు ఆయన. ఎవరైనా మీటింగ్కి రామని చెప్తే అక్కడ చెరువు ఉంటే చెరువు దగ్గర పోయి బట్టలు ఉత్తుకొని అది ఆరేసి దిగంబరిగా ఉండి చెరువులోనే ఉండేవారు 4-5 గంటలు. ఆ బట్టలు ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఆ బట్టలు వేసుకొని ఆయన మీటింగ్కి వచ్చేటోడు. ఈవెన్ దో భక్త్ సింగ్ గారు కూడా అట్లనే సేవ చేసిండు. వాళ్ళంత భారం కలిగి అంత నొప్పితో సేవ చేశారు కాబట్టి అంత సేవ విస్తరించింది. ముంగమూర్తి దేవదాస్ అయ్య గారు, ప్రభా నాకు ఆకలేస్తుంది, 2 రోజులు అయింది ప్రభా నేను తినలేను అని చెప్పి చెట్టు కింద కూర్చుంటే ఎవరో ఒకరు బాబు అన్నం తినని చెప్పి ఇచ్చేవాళ్ళు. అది కూడా దేవునికి అడిగితేనే ఇచ్చేవాళ్ళు. వాళ్ళంత భారం కలిగి సేవ చేసిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మరి మనకేం భారం వస్తుంది? దేవుని కోసం మనం ఏం భారం కలిగి ఉన్నాం? మీరు చెప్పండి, మీరు ఏ భారం కలిగి ఉన్నారు? నేను చెప్తాను మీ ప్రార్థన జీవితం ఎట్లుందో. దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ఏం నేర్చుకోరో చెప్తాను నేను. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, ఇర్మియా భక్తుడు మాత్రం ప్రభా నా దేశంలో ఉన్న అమ్మాయిలు నాశనం అయిపోతారు, నా దేశంలో ఉన్న యవనస్తులు పట్టబడుతున్నారు, చంపబడుతున్నారు, బానిసత్వంలో వెళ్ళిపోతున్నారు, చిన్నపిల్లలు అయితే చంపబడి తినేస్తున్నారు ప్రభా అని చెప్పి
కన్నీరు గార్చుకుంటూ ఆయన ప్రార్థన చేసిండు. ఆ రెఫరెన్స్లన్నీ నేను ఇప్పుడు చూపిస్తలేను. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ప్రియమైన వారలారా, అసలు మన దేశం ప్రధానమంత్రి ఎవరో మనకు తెలియదు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు. దేశంలో అసలు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే మనకంత ఇంట్రెస్ట్ లేదు. మన ఇంట్రెస్ట్ ఒకటే, అందరు బాగుండాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరు సెటిల్ అవ్వాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళ పిల్లలు మంచి స్థానంలో చదువుకోవాలి, వాళ్ళు దేవుని సేవకులకి సపోర్ట్ చేయాలి. ఇది చాలామంది క్రిస్టియన్స్కి ఈ ఆశ ఉంటుంది. ఈ ఆశ తప్పు అని నేను అంటలేను. మరి భారం ఎక్కడ పోయింది? నీలో నిజంగా భారం ఉంటే నువ్వు పొద్దున్న లేచి ప్రార్థన చేస్తావు. నీలో నిజంగా భారం ఉంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. నీలో భారం ఉన్నప్పుడు నీకు కన్నీరు వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ప్రియమైన వారలారా, చాలామంది క్రైస్తవుల్లో ఈవెన్ దో మన కాన్ఫరెన్స్లో వాళ్ళకి భారం ఉండలేదు. ఏదో వస్తున్నారు, రాకపోతే ఆయన ఫీల్ అవుతాడేమో, టైంపాస్. హల్లెలూయా. ఇది ట్రైనింగ్ క్లాసెస్ అన్నమాట. మనకు ట్రైనింగ్ నడుస్తుంది ఇప్పుడు. సడన్గా కాన్ఫరెన్స్ పేరు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడైనా మాయమైపోవచ్చు. మీరు ఇక్కడ నేర్చుకుంది ఏమైనా ఉందంటే ఏముండదు లాస్ట్కి. హల్లెలూయా. కొంతమంది నేర్చుకుంటున్నారు, దాన్ని అప్లై చేస్తున్నారు, కొంతమంది నేర్చుకుంటారు. ఒక విషయం కోసం ప్రార్థన చేయమన్నప్పుడు మీరు చేసే ప్రార్థనలోనే అర్థమవుతుంది, మీ వాయిస్ ఇంటెన్స్లోనే అర్థమైపోతుంది ఎంత భారం ఉంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రియమైన వారలారా, నేనేం చెప్తున్నా అంటే ఇర్మియా లెక్క భారం కలిగి ఉండండి, మోషే లెక్క భారం కలిగి ఉండండి, దానియేలు లెక్క భారం కలిగి ఉండండి. వాళ్ళ దేశం కోసం చాలా భారం కలిగి ప్రార్థన చేసారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రేయర్స్కి రిజల్ట్ వచ్చింది, కొంతమంది బతుకున్నప్పుడు రిజల్ట్ వచ్చింది. కానీ ప్రార్థన అయితే అందరూ చేసారు. మనం కూడా దేవుణ్ణి మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనం భారం కలిగి ఉండాలి. కొంతమంది అయితే రాత్రి 10 గంటల వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు, తర్వాత పడుకుంటారు, అంతే, ఏముండదు. ఆ టైం మంచి ప్రేయర్లో గడపచ్చు. మంచి ఫుడ్ ఇచ్చిండు దేవుడు, మంచి ఇల్లునిచ్చిండు, అన్నీ ఇచ్చిండు. హల్లెలూయా. దేశం కోసం భారం లేదు, ప్రజల కోసం భారం లేదు. ఏదో పోతున్నామంటే పోతున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. మరి ఎట్లా? వర్కౌట్ కాదు. మనం ప్రభువుని నమ్ముకున్నాము అని అంటే మనం ఒక మాదిరి చూపించాలి. ప్రభువుని నమ్ముకున్నామంటే యుద్ధానికి ఒప్పుకున్నట్టు. మనం ప్రభువుని నమ్ముకోవటం అంటే మామూలు విషయం కాదు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. పలానా ప్రాంతం కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, నీ కుటుంబం కోసం నువ్వు ఈ విధంగా మారిపోతావు, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నా కోసం నువ్వు నిలబడతావు అని అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ నమ్మకంతో పిలిచిన వారు అనేకులు, కానీ ఆ లాస్ట్లో ఆ పరుగు పందెంలో గెలిచేది కొందరే అన్నమాట. అనేకుల్ని పిలిచిండు ఆయన, అందులో మనం రెస్పాండ్ అయినాం. మనం రెస్పాండ్ అయితే సరిపోదు, ఆయన ఎందుకు పిలిచిండో ఆ పిలుపు తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుని యొక్క మెయిన్ పిలుపు, మెయిన్ కాలింగ్ ఏంటంటే ప్రార్థన చేయటం, ప్రపంచాల కోసం ప్రార్థన చేయటం, దేశాల కోసం ప్రార్థన చేయటం, మన సంఘం కోసం ప్రార్థన చేయటం, సంఘంలో ఉన్న విశ్వాసుల కోసం ప్రార్థన చేయటం. హల్లెలూయా. చేయకపోతే ఏమవుతుంది బ్రదర్? ఏమీ కాదు, రక్షణ ఇచ్చి వేస్ట్ అయిపోతుంది, పరలోక రాజ్యం పోయే ఛాన్స్ పోతుంది. అట్లెట్లా పోతుంది బ్రదర్? అంతే, పాపం వచ్చేస్తుంది. ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది. చాలామంది క్రైస్తవులు పాపంలో పడిపోవటానికి కారణం ఏంటంటే వారి లోపల భారం లేదు, వారి లోపల వేదన లేదు. అయ్యో అన్నం తింటున్నాను, అన్నం పండించిన రైతు ఎలా ఉన్నాడో ఏమో
ఆయనకు అప్పులు అయిపోయినాయేమో, ఆయన రక్షణ వచ్చిండో లేదో తెలియదు. మనకు ఒక లోక సామెత ఉంటుంది, ఎవరిని మర్చిపోయినా అన్నం పెట్టినోడిని మర్చిపోవద్దు అని. మరి అన్నం పెట్టే రైతు ఏ రోజైనా ప్రార్థన చేసినామా? ఏ రైతు దగ్గరికైనా పొలం దగ్గర పోయి ప్రార్థన చేసినామా? వాళ్ళ కష్టాలు తెలుసుకున్నామా? హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం మనం. దేవుని ప్రియమైన వారలారా, చాలా ప్రాముఖ్యం. నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. హల్లెలూయా. బాగానే ఉంటారు, మంచిగా ఉంటారు. తర్వాత ఏంది? నువ్వు ప్రార్థన చేసినావు, బాగా అయిపోయినావు. తర్వాత ఏంది? ఎందుకు బాగైనావు? నువ్వు బాగైన తర్వాత ఏం చేయాలా? నాకు డబ్బులు కావాలా, అప్పులు తీరాలా. అప్పులు తీరిపోయినాయి, తర్వాత ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమీ ఉండదు అక్కడ. దేవుని ప్రియమైన వారలారా, అది క్రైస్తవ జీవితం కాదు. విపరీతమైన భారం కలిగి ఉండాలి. ఒక దేశం కోసం, ఒక ప్రాంతం కోసం చెప్తే కన్నీరు రావాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. చెప్పేది నేను కాదు, దేవుడే. దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. మీ జీవితం మొత్తంలో మీకు ఇంతవరకు ఏ దేశాల గురించి, ఆ దేశాల పేర్లు కూడా తెలియదు. దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. మీరు ప్రార్థన చేయండి పలానా దేశాల కోసం, పలానా ప్రాంతం కోసం. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో ఆ దేశం దగ్గరికి వెళ్ళేసి వస్తారు మీరు. చాలా ప్రాముఖ్యం. ఎన్నో దేశాల గురించి చెప్పిన, ఎన్నో రాష్ట్రాల గురించి చెప్పిన. ఇప్పుడు ఎవరికైనా అడిగినా అనుకోండి, ఆ దేశాల పేరు ఎవరికి గుర్తుండవు. అదే నేను ఏమైనా తిట్టినా అనుకోండి, గుర్తొచ్చినప్పుడల్లా చెప్తారు, ఆయన అట్లా అన్నాడు. నాకే అన్నాడు ఆయన, నా గురించే మాట్లాడండి. అట్లా మాట్లాడచ్చా? దైవజనుడై ఉండి మరి ఎట్లా మాట్లాడాలా? ఏం చెప్పాలా? బుజ్జగించాలనా? అమ్మ చెయ్యి, నీ కాలు మొక్తా, దేశం ఇట్లుంది, ప్రాంతం ఇట్లుంది, నువ్వు చేస్తేనే బాగవుతుందని చెప్పాలా? మరి ఏం చెప్పాలా? మీరే చెప్పండి. దేవుని ప్రియమైన వారలారా, ఇర్మియా భక్తుని లోపల భారం ఉంది. మన లోపల ఏం భారం ఉంది? అసలు మనం దేనికోసం ఆలోచిస్తున్నాం? అప్పులు, రోగాలు, కష్టాలు, ఇదేనా? మన గురించి మనం ఆలోచించుకోవటమేనా? ఇతరుల కోసం ఆలోచన చేసేది లేదా? మరి యేసుప్రభు చూపించిన మాదిరి ఎక్కడ? హల్లెలూయా. చాలామంది దైవజనులు వాళ్ళ తండ్రులను, తల్లులను విడిచిపెట్టి, వాళ్ళు చదువుకున్న చదువును విడిచిపెట్టి, ఈవెన్ దో భార్యను కూడా విడిచిపెట్టి, అయ్యో నేను ఇక్కడ ఉంటే నేను ఒక్కనే బాగుపడ్డాను, పలానా దేశానికి వెళ్తే వాళ్ళు బాగవుతారు కదా అని దేశం కానీ దేశం, ఊరు కానీ ఊరికి వచ్చి చాలా కష్టాలు పడి, చాలా కన్నీరు గార్చి ప్రార్థన చేసి, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తినేవాళ్ళు, ఆహారం లేకపోతే చెట్లు ఆకులు తినేవాళ్ళు, చెరువులో నీళ్ళు తాగేవాళ్ళు, చెట్ల మీద పడుకునేవాళ్ళు. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో వేదన. మంచి డబ్బు ఉంది, మంచి చదువు ఉంది, అన్నీ ఉండి దేవుని కోసం శ్రమపడి పోరాటం చేసి వాళ్ళ జీవితాన్ని రిస్క్లో పెట్టి ప్రతిరోజు గండమే. రాత్రి అయిందంటే భయం, ఏ పాము వచ్చి గరుస్తుందో, ఏ సింహం వచ్చి గరుస్తుందో, ఎవడొచ్చి నన్ను చంపేస్తాడో. హల్లెలూయా. అట్లా పెనుగులాడుతూ వాళ్ళు సేవ చేసి కొంతమంది ఆత్మలు సంపాదించి వారి చివరి శ్వాసను వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం? ఏ రోజు అయినా మనకి సంఘం గురించి కానీ, దేశం కోసం కానీ, ప్రజలు ఎట్లా రక్షణలోనికి వస్తారు ఎప్పుడైనా ఆలోచించినాం? వాళ్ళందరూ మనోళ్ళే, మన సంతానమే, మన అన్నదమ్ములే, మన అక్క చెల్లెలే. వారి లోపల ఎవరికైనా వారి కోసం ఎప్పుడైనా భారం కలిగిందా? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితం అంటే భారం కలిగి ఉండటం, దుఃఖము కలిగి ఉండటం. మనలో ఎంత భారం ఉంటుందో మన ఆశలన్నీ చచ్చిపోతాయి. ముంగమూర్తి దేవదాసయ్య గారు నిద్ర వస్తుందని చెప్పి కంట్లో కారం వేసుకొని ప్రార్థన చేసేటోడు ఆయన. నిద్ర వస్తుందని చెప్పి తల కింది పెట్టి కాలు పైనకి వేసి ప్రార్థన చేసేవారు. బైబిల్ మిషన్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయం.
అట్లా పెనుగులాడి సేవ చేసి గొప్ప సేవకుడయ్యిండు. అనేక మంది రక్షింపబడ్డాడు. ఒక్కడే. ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, రాయలసీమ రాష్ట్రం, ఈ 3 రాష్ట్రాలు కలిస్తేనే తెలుగు రాష్ట్రం అవుతుంది. తెలంగాణ మైండ్ సెట్ వేరే ఉంటుంది, రాయలసీమ మైండ్ సెట్ వేరే ఉంటుంది, ఆంధ్ర మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఎక్కువగా దేవుని సేవ ఎక్కువగా ఏడ జరిగింది, ఎక్కువగా సంఘాలు ఏడున్నారు, ఎక్కువ సేవకులు ఏడున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో అయిపోయిన తర్వాత అదే సేవకులు తెలంగాణలో వచ్చి సేవ చేశారు. ఒక గొప్ప క్రైస్తవుడు ఎవరైనా తెలంగాణలో ఉన్నారు అంటే అది ఆంధ్ర వ్యక్తి. హల్లెలూయా. అలా ఆంధ్ర ప్రజల్ని ప్రభు తట్టు తిప్పటానికి ఈయన రాత్రింపగలు ప్రార్థన చేసిండు. అట్లా గొప్ప దైవజనులు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఏసన్న గారు కావచ్చు, ముంగమూర్తి దేవదాసాయి గారు కావచ్చు, ఇంకా పెద్దోళ్ళు చాలామంది. వాళ్ళ పని ఒకటే, ప్రభా రాష్ట్రం నాశనం అవుతుంది, దేశం నాశనం అవుతుంది, నేను చచ్చిపోయే లోపల కొంతమంది నాయన నేను చచ్చిపోయిన ప్రభా. వాళ్ళు 3 పూటలు తినకుండా ఒకటే పూట తింటూ రాత్రంతా ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తూ చచ్చిపోయారు. ఏసన్న గారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 66 ఇయర్స్లో మాయమైపోయింది. ఆయన లివర్ ఫెయిల్ అయిపోయింది ఆయనకి, ఉపవాస ప్రార్థనలు, రాత్రుల్లో నిద్రపోకుండా ప్రార్థన చేయటం వల్ల. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, అలా ప్రార్థన చేయంగా సేవ విస్తరించింది. ఇప్పుడు హైదరాబాద్లో కనిపించే పెద్ద పెద్ద సేవకులంతా ఆంధ్రోలే, ఎక్సెప్ట్ ప్రవీణ్ కుమార్. మీరు శ్యామ్ కిషోర్ గారిని తీసుకోండి, స్టీఫెన్ పాల్ గారిని తీసుకోండి, సతీష్ కుమార్ గారిని తీసుకోండి, అంతా ఎస్ అనే పేరు ఉంటుంది వాళ్ళకి. చాలామంది సేవకులకి, పెద్ద పెద్ద సేవకులకి ఎస్ అనే పేరు వస్తుంది. వీళ్ళంతా కూడా ఆంధ్రోలే. అంతమంది సేవకులు, అంత సేవ విస్తరించడానికి కారణం ఎం దేవదాసాయి గారు అనే దైవజనులు. అట్లాంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు కన్నీరు ప్రార్థన చేసి నిలబడ్డారు. దేవుని ప్రియమైన వారలారా, మనం ఏ భారం కలిగి ఉన్నాం? ఏ రోజైనా మన దేశం కోసం, మన ప్రాంతం కోసం, దేశం పట్టణం చేయబట్టి ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? కన్నీరు కార్చినామా? హల్లెలూయా. అసలు ఏం చేస్తున్నాం మనం? మన గోల్ ఏంది? మన గురి ఏంది? హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిద్దాం. మీరు నిజంగా బైబిల్ చదివితే మీ లోపల చాలా భారం ఇప్పటికి వచ్చి ఉండాలి. మీరు నిజంగా బైబిల్ చదువుతూ ఉంటే మీరు ఖచ్చితంగా సేవకు వచ్చి ఉండాలి. మీరు నిజంగా బైబిల్ చదివితే మీలో నిజంగా భారం ఉంటే మీరు దేవుని కోసం ఏదైనా రెడీ అయిపోయి ఉండాలి. కానీ మీరు నిజంగా చేస్తలేరు. ఏదో ఉడతా భక్తి లెక్క నామకార్థమైన భక్తి చేస్తున్నారు. అందుకే జీవితంలో శక్తి వస్తలేదు, జీవితంలో మాదిరి వస్తలేదు, మాదిరి లేదు. హల్లెలూయా. మీరు మాట్లాడితే ప్రభావం వస్తలేదు, ప్రేయర్ చేస్తే కూడా వస్తలేదు. కారణం ఏంటి అంటే ఆ భారము, ఆకలి లేదు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో అయిపోయినాయి. ఏదో అప్పటి వరకే ప్రభా తర్వాత అంతే ఏముండదు. ఇంకా 10 ఏళ్ళైనా కానీ 100 ఏళ్ళైనా కానీ అట్లనే ఉంటుంది లైఫ్. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, దేవుడైతే రక్షణ ఇచ్చిండు, దేవుడైతే కాపుదల ఇస్తున్నాడు, 3 పూటలు తిండి పెడుతున్నాడు, తర్వాత మంచిగా ఫ్యాన్ కింద కూర్చోబెట్టిండు, లైట్ కింద ఉన్నాం. ఒక 100 సంవత్సరాల క్రితం ఇది కూడా లేకుండే. చీకట్లో ఉండేవాళ్ళం, 7 గంటలకే పడుకోవాలి, లైట్ ఉండేది కాదు, దోమలు గరిచేటివి. హల్లెలూయా. చాలా ఘోరం. ఏ రోగం వచ్చినా చచ్చిపోయే మూమెంట్ ఉంటుండే. ఇప్పుడు ఏదైనా రోగం వస్తే ఒక ట్యాబ్లెట్, ఇంజెక్షన్ ఇచ్చి అనేకసార్లు సస్తూ బతికిపోయాను. ఇదంతా దేవుని కాపుదల, దేవుడు రక్షించిండు. మన బాధలో ఉన్నప్పుడు ఎవరో ఒక సేవకుని పంపించి ఏదో మాటలు చెప్పి, ఏదో వాక్యం చెప్పి బలపరిచిండు. తిరిగి దేవునికి మనం ఏం చేసినాము ఒకసారి మనం ఆలోచిద్దాం. దానియేలు భక్తుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 87 ఇయర్స్, 87 ఇయర్స్ మీదనే ఉంటాడు ఆయన.
ప్రధానమంత్రి పోస్ట్లో ఉండి కూడా ఆయన ప్రార్థన చేసిండు, ప్రభువా నా జనులు చేసిన పాప, నా పితరులు చేసిన పాపాలు నేను ఒప్పుకుంటున్నా ప్రభా, రక్తంతో కడుగు ప్రభా, వారిని క్షమించు, ఒక దేశంగా ఫామ్ చేయి ప్రభా, ప్రార్థన చేయడానికి మందిరం లేదు ప్రభా, యాజకుడు లేదు ప్రభా, బలి అర్పణ జరుగుతలేదు ప్రభా, మా దోషాలు పెరిగిపోతున్నాయి ప్రభా అని 21 రోజులు సరిగ్గా తిండి తినక భారం కలిగి ప్రార్థన చేసిండు ఆయన ఏజ్ 87 years, ప్రధానమంత్రి పోస్ట్, అన్ని హోదా ఉంది, కానీ మనసులో భారం అన్నిటికంటే ఎక్కువ ఉంది. ఆ భారమే ఆయనని ఉపవాస ప్రార్థనలు తీసుకొని వెళ్ళింది. ఆ భారమే దేశం కోసం కన్నీరు గార్చువారుగా మార్చింది. దేవుని ప్రియమైన వారులారా, మనకే భారం ఉంది? మనం ఏం చేస్తున్నాం? లైఫ్లో ఎప్పుడైనా రిస్క్ తీసుకున్నామా? సైతాన్తో ఎప్పుడైనా మనం పోరాటం చేసినామా? సైతాన్ని ఎప్పుడైనా గద్దించినామా? ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు భయపడిపోయినాం, పలానా వ్యక్తులకు ప్రార్థన చేసి ఇబ్బంది అయిపోయింది, పలానా వ్యక్తుల దగ్గర పోతే ఏదేదో అవుతుంది. హల్లెలూయా. క్రైస్తవ జీవితం కాదు అది, చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ప్రియమైన వారులారా, ప్రజలు ఎంతోమంది చచ్చిపోతున్నారు, వాళ్ళంతా మనోళ్ళే. ఎంతోమంది కన్నీరు గారుస్తున్నారు, తినడానికి తిండి ఉండలేదు, కల్తీ, అంత కల్తీ పెరిగిపోతుంది. లేడీస్కి అయితే రక్షణనే లేదు, లేడీస్కి అయితే అసలు నెమ్మదే లేదు. కొడుకు తిడతాడు, భర్త తిడతాడు, తండ్రి తిడతాడు, తాత కూడా తిడతాడు. హల్లెలూయా. మన ఇండియాలో అట్లా ఉంది, మరి ఏం చేద్దాం? మరి ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు దేవుని భారాన్ని మోస్తారు? దేవుడికి ఎవరు చెప్తారు? అలాంటి వ్యక్తులు లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేనేదో మీకు టార్గెట్ చేసి నేను చెప్పినట్టు కాదు. ఇర్మియా లాంటి భారం మీ లోపల ఉండాలి. మీకు నిజంగా భారం ఉంటే మీరు పొద్దున 4 గంటలకు లేచి ప్రేయర్ చేస్తారు. ఇక్కడ 4 గంటలకు లేచి నేను ఫోన్ చేసేంత వరకు లేవరు. మీరు పొద్దున్న లేచి ప్రేయర్ చేస్తే నాకేమైనా వస్తుందా? లేకపోతే నాకు అవసరమా? మీలో భారం ఉండాలా, మీ లోపల వేదన ఉండాలా. 3 ఏళ్ళ నుంచి 3.5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం మార్నింగ్ ప్రేయరు. చాలామంది రారు మార్నింగ్ ప్రేయర్లో, మళ్ళీ ఫోన్ చేయాలా, నిద్రపోయిన బ్రదర్ అంటారు. హల్లెలూయా. భారం లేదు, పెయిన్ లేదు, గుండెలో నొప్పి లేదు, అన్నీ వచ్చేస్తున్నాయి కదా, అట్లనే ఉంటుంది. మరి అట్లా కాదు. ఇప్పుడు నేను చెప్పినందుకు 2 రోజులు మస్తు ఫైర్ ఉంటుంది, 3వ రోజు ఏముండదు. చేయలేకపోతున్నా బ్రదర్, అవుతలే బ్రదర్, అవ్వదు. మరి ఏం చేస్తాం? భారం లేదు కదా. భారం ఉంటే నిజంగా జరుగుతుంది, భారం లేదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనలో భారం ఉండాలి, వేదన ఉండాలి, మనం భారం కలిగి ఉండాలి, మోకాల అనుభవం ఉండాలి. పౌలు భక్తుడు తన కష్టాలన్నీ రాస్తున్నాడు. అన్ని కష్టాలు రాస్తూ సంఘం కొరకు నాకు భారం కలుగుతుంది, ఒక్కొక్కరిని నేను పరిపూర్ణత్వానికి నడిపించాలని నేను ప్రతిరోజు ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. అన్ని నొప్పుల కంటే భయంకరమైన నొప్పి ప్రసవ వేదన. అది నేను రోజు పొందుతున్నాను ప్రార్థనలో మీకోసం అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారులారా, మనం మన పిల్లల కోసం కానీ మన కోసం కానీ ఏ రోజైనా మనం ప్రసవ వేదన పడినామా ప్రభు దగ్గర? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. భారం లేదు, ప్రసవ వేదన అసలే లేదు. హల్లెలూయా. శరీరానికి మబ్బు చూపించినాం, మనం శరీరానుసార్లు అయిపోయినాం. ఒక చుక్క కన్నీరు కూడా వస్తలేదు. నెలలో ఒక చుక్క కన్నీరు కూడా రాని వాళ్ళు ఎంతో, సంవత్సరం కన్నీరు గార్చని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ప్రభు వల్ల తీసుకున్నప్పుడు ప్రభా నన్ను క్షమించి అంటారు, కథం అయిపోయి. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారులారా, మనలో భారం కలిగి ఉండాలి, వేదన కలిగి ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఒక సెక్యూరిటీ గార్డ్ అపార్ట్మెంట్ని మొత్తం కాపాడటానికి రాత్రంతా నిద్రపోకుండా ఉంటాడు. ఫేక్ సెక్యూరిటీ గార్డు కూడా ఉంటారు,
రియల్ సెక్యూరిటీ గార్డ్ కూడా, రియల్ వాచ్మ్యాన్ కూడా ఉంటారు. ఆయన నిద్రపోతే అపార్ట్మెంట్ అంతా ధ్వంసం అయిపోతుంది, దొంగ దూరుతాడు. ఆయన అలర్ట్ ఉంటేనే మరి మంచిగా అవుతుంది. ప్రపంచంలో పాపం విస్తరించబోతుంది. ప్రార్థించే వాళ్ళు చల్లారిపోతున్నారు. ప్రార్థించే వాళ్ళు కూడా శరీరానుసారంగా మారిపోతున్నారు. కాంప్రమైజ్లో వెళ్ళిపోతున్నారు. భారం లేదు, వేదన లేదు, సైతాన్ని ఎదిరించటం లేదు, ఉంటే ఉన్నాం లేకపోతే ఊడిపోయినాం, ప్రాణాన్ని పణంగా పెట్టడం జీవితంలో లేదు. దేవుని ప్రియమైన వారలారా, అందుకే పాపం విస్తరిస్తూ ఉంది. పరిశుద్ధులు పాపులుగా మారిపోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు వేదన వస్తలేదు. లోకమంతా పాపంలో ఉంటే కూడా ప్రభువారు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. టైం దొరికితే ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. అది మన లోపల రావాలా. అది మన లోపల రాకపోతే ఏం చేయలేము. నువ్వు కూడా ఒక నార్మల్ పర్సన్వే. నువ్వు ఇర్మియావి కావు, నువ్వు అబ్రహాంవి కావు, నువ్వు మోషే అయితే అసలే కాదు. నువ్వు నార్మల్ పర్సన్వే. సూపర్ న్యాచురల్, అబ్నార్మల్ ఎప్పుడైతాము అనంటే ఒక అతీతమైన భారం మనలో ఉన్నప్పుడు అవుతాం. అలాంటి భారం కలిగిన వ్యక్తుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. హల్లెలూయా. మోషే ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 సంవత్సరాలప్పుడు రాజభోగం అనుభవించటం కంటే దేవుని బిడ్డలతో ఉండి నింద మోయటం మేలు అని ఆ రాజభోగాన్ని వదిలేసిండు. దేవుని బిడ్డలతో ఉండి నింద మోయటం మేలు అనుకున్నాడంట. హల్లెలూయా. అది క్రైస్తవ జీవితం. రాజభోగాలు వద్దు నాకు, దేవుని ప్రజలతో ఉంటా, దేవునితో ఉంటా. దేవుని ప్రజలంతా వదిలేసిన దేవునితో నేను ఉంటా. బైబిల్ మొత్తంలో గొప్ప సంఘ కాపరి ఎవరు అంటే మోషే భక్తుడు. ఆయన సంఘం చాలా పెద్దది. ఒక దేశం 20 లక్షల మంది ఉంటారు. అంత సంఘం ఉంటే కూడా వాళ్ళతో బిజీ కాకుండా ఆయన దేవునితో బిజీ ఉండేటోడు. పొద్దున్న లేచిన ప్రేయరు, మధ్యాహ్నం ప్రేయరు, సాయంత్రం కూడా ప్రేయరు. దేవుడు చెప్తేనే ఆయన వెళ్ళి ప్రజలకు చెప్పేటోడు. మిగతా అంతా కూడా దేవునితోనే ఉండేటోడు. హల్లెలూయా. అలాంటి వ్యక్తుల్ని కావాలని దేవుడు వెతుకుతున్నాడు. చాలా ప్రాముఖ్యం. మన ఊరు, మన గ్రామస్తుల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? ఎప్పుడైనా మీ గ్రామం అంతా తిరిగి చూడండి ఎట్లుందో. మనుషులు ఎట్లా నాశనం అవుతారో. ఒక జస్ట్ ఆ అన్ని ఇళ్ళలో తిరుక్కుంటారండి. ప్రభా మా గ్రామంలో ఏమవుతుందో ఒకసారి చూపి ప్రభా ప్రార్థన చేసి ఒక రౌండ్ వేసి రండి, మీకు తెలుస్తుంది. సాయంత్రం అయితే ఎన్ని ఇళ్ళలో గొడవలు అవుతున్నాయో, ఎన్ని పోలీస్ స్టేషన్లో పబ్లిక్ వెళ్తున్నారో, ఎంతమంది నశించు, వాళ్ళంతా మనోళ్ళే. మరి అలాంటి వ్యక్తుల కోసం మనం ప్రార్థన చేయకపోతే ఇంకెవడు చేస్తాడు? అసలు మనం ఏం నేర్చుకుని దేవుని దగ్గర? ఇర్మియా భక్తుడు మాత్రం భారం కలిగి ప్రభా యు ఆర్ ద హోప్ అంటున్నాడు. నువ్వే మా నిరీక్షణ, నువ్వు తప్ప ఏం లేదు అని అంటున్నాడు. సంవత్సరం గతించి వెళ్ళిపోతుంది. దేవుని ప్రియమైన వారలారా, సంవత్సరం అయిపోతుంది. ఎగ్జాక్ట్గా ఒక 27-28 డేస్ అయితే ఈ 2024 మన లైఫ్లో ఎప్పుడు రాదు. 2023లో ఘోరంగా ఉండే, 2024లో దేవుడు చాలా విషయాల్లో సపోర్ట్ చేసిండు, సెట్ చేసిండు, మనకి విడుదల ఇచ్చిండు. ఏం ప్రయోజనం? మనకి ఏంటంటే దాని మీద దృష్టి పెడతలేం. మనం భారం లేదు. మనకు ఉద్యోగం చేయాలి భారం, ఎందుకంటే ఉద్యోగం చేయకపోతే పైసలు రావు కదా. వ్యాపారం చేయాలా భారం, వ్యాపారం చేయకపోతే పైసలు రావు కదా. హల్లెలూయా. ప్రార్థన అనే భారం లేదు. నేను వీధి తిరిగి సువార్త చెప్పమని చెప్తలేను. నువ్వు టీవీ స్పీకర్ కామని నేను చెప్తలేను. బైబిల్ కంఠస్థం చేయమని చెప్తలేను. ప్రజల కొరకు భారం కలిగి ప్రార్థన చేయని చెప్తున్నాను. దేవుని ప్రియమైన వారలారా, దేవుడు ఒకరోజు వస్తున్నాడు, తన జీతాన్ని తీసుకొని వస్తున్నాడు. ప్రతి వ్యక్తికి వారికి తగ్గట్టుగా తన జీతం ఇస్తాడంట. మనం చేసే పనికి జీతం దేవుని దగ్గర ఉంది, అది ఇస్తాడు ఆయన ఒకరోజు. మనం మాత్రం ఆయన పని చేయాలి. కొన్ని విషయాలు దేవుడు చెప్పాడు.
కొన్ని విషయాలు మనమే తెలుసుకోవాలి. ఆయనను ప్రేమించేవారు నిజంగా తెలుసుకుంటారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన అవసరతలన్నీ తీర్చాడు. ఆయన అవసరత కూడా ఉంది, తన ప్రజల కొరకు ప్రార్థన చేయటం, కన్నీరు గార్చటం. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఊరిలో 100 మంది ఉన్నారు. 100 మందిలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అసలు దేవుడే నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్రిస్టియన్సే ఉన్నారు, 10 మంది ఉన్నారు. 100 మందిలో 10 మంది ఉన్నారు. ఈ 100 మంది క్రిస్టియన్స్లో హిందువులు నరకానికే పోతున్నారు, ముస్లిమ్స్ కూడా నరకానికే పోతున్నారు, ఈ అందరు నరకానికే పోతున్నారు. క్రిస్టియన్స్ 10 మంది ఉన్నారు. వీళ్ళు పరలోక రాజ్యం పోతారు అంటే అందులో క్యాథలిక్స్ ఉన్నారు, అందులో విగ్రహార్థన చేసేవాళ్ళు ఉన్నారు. పరిశుద్ధులు చాలా తక్కువ మంది ఉన్నారు, ఒకరో ఇద్దరో ఉన్నారు. మిగతా 99% మనుషులంతా నరకానికి పోతున్నారు. మరి ఎట్లా? ఊరంతా 98 మంది నరకానికి పోయి మనం పరలోకానికి పోతే ఏం లాభం ఉంటుంది? మనం ఉండి ఏం లాభం? అసలు మనం ఏం చేయలేమా? మన వల్ల ఏం కాదా? బైబిల్లో మనం చూస్తే అబ్రహాం ప్రార్థన చేయటం వల్ల దేవుడు రక్షించిండు. దానియేలు భక్తుడు ప్రార్థన చేయటం వల్ల రక్షించిండు. యోనా భక్తుడు ప్రార్థన చేయటం వల్ల ఒక్కడే 185,000 మందిని మార్చేసిండు. హల్లెలూయా. పౌలు భక్తుడు ప్రార్థన చేయటం వల్ల ఏథెన్స్ అనే ప్రాంతం మనుషుల కంటే ఎక్కువ గుళ్ళే ఉంటాయంట అక్కడ. వాళ్ళ కోసం రాత్రింబగలు 3 సంవత్సరాలు ప్రార్థన చేసిండంట. రాత్రింబగలు కన్నీరు గార్చిండంట. అప్పుడు వచ్చిందాడ ఉజ్జీవం. అక్కడున్న మాంత్రికులందరూ కూడా పుస్తకాలే కాల్చేసారంట. దేవుని వాక్యం అంత బలంగా బయటకు వచ్చిందంట. అప్పట్లోనే కొన్ని లక్షల పైసలు అంట అవి. హల్లెలూయా. కన్నీరు గార్చకుండా, భారం లేకుండా ఉజ్జీవం రాదు. ప్రజలు బాగవ్వరు, ప్రజలు రక్షణలోనికి రారు. అసలు అది పని అవుతలేదంటే భారం లేదని అర్థం. నీకు నిజంగా భారం ఉంటే నీ భారం నిన్ను లేపుతుంది, నీ భారం నిన్ను పడుకోకుండా చేస్తుంది, నీ భారం నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పి చేస్తుంది. జాన్ వెస్లీ గారు ఒక మాట రాసిండు, ఆత్మల భారము అనేది రహస్య స్థలంలో లేచిన రక్తపు గడ్డ. రహస్య స్థలంలో లేచిన గడ్డ వచ్చిన వ్యక్తి కూర్చోలేడు, నిలబడలే ఎట్లయితే ఉంటాడో ఆత్మల భారం కలిగి ఉన్న వ్యక్తి కూడా అట్లనే కూర్చోలేడు, నిలబడలేడంట. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, మన లోపల ఎంత భారం ఉంది, మనం ఏం చేస్తున్నాం, మనకు వచ్చిన డబ్బులు మనం ఎలా ఖర్చు పెడుతున్నాం, మనం ప్రజల కోసం దేవుని కోసం ఏం మాదిరి కలిగి ఉన్నాం, మన ఇష్టాలు నెరవేర్చుకుంటూనే ఉన్నామా, దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. నీకు నిజంగా భారం ఉంటే ప్రేయర్ 10 గంటలకు స్టార్ట్ అయితే 9:30కే పోతావు. భారం లేకపోతే 11 గంటలకో 1 గంటకో పోతావు. మైండ్ బాగుంటలేదు, మైండ్ పని చేస్తలేదు, ఎటో అయిపోతుంది, ఏ రోజు కూడా సంతోషమే లేదు, సమాధానమే లేదు, ఉండదు. మరి భారం లేదు కదా. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళారా, భారం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం. మనలో నిజంగా భారం ఉంటే, వేదన ఉంటే, కన్నీరు ఉంటే మనం ఖచ్చితంగా వెళ్ళిపోతాం, ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. అసలు ఎట్లా చేయాలా, ఏదో ఒకటి చేసి ప్రభు కొరకు కొంతమంది సంపాదించాలా అని చెప్పి ఆ స్పిరిట్ అనేది వస్తుంది. చాలా ప్రాముఖ్యం, లేకపోతే రాదు. నేను అట్లనే ఉంటా, మీరు ఇట్లనే ఉంటారు, కొన్ని రోజుల తర్వాత నేను మాయమైపోతా, కాన్ఫరెన్స్ ప్రేయర్ కూడా మాయమైపోతుంది. అయ్యో అప్పుడు ఆ బ్రదర్ ఉన్నప్పుడు మంచి ప్రేయర్లో గడిపేటోళ్ళం, ఆ బ్రదర్ లేడు, ఎందుకు ప్రభా బ్రదర్ని తీసుకొని వెళ్ళిపోయాను, కాన్ఫరెన్స్ ప్రేయర్ ఎవరు చేస్తలేరు, అంతే ఏడవటం తప్ప మీరు స్వదాగా చేసేది ఏముండదు. ఎందుకంటే మీరు నేర్చుకుంటలేరు, నేర్చుకునే మనసు లేదు, అవుతలేదు, శరీరం సహకరించదు. మరి ఏది కూడా సహకరించదు మనకు ఎప్పుడు కూడా. మంచి విషయాలకి శరీరం సహకరించదు, చెడు విషయాలకైతే సహకరిస్తుంది. చాలా ప్రాముఖ్యం. మనం బాప్తిజం తీసుకొని ఎన్ని రోజులైంది?
మనం ఎంతమందికి సువార్త ప్రకటించినాము, పోనీ ఎంతమంది కోసం ప్రార్థన చేసినాం? అసలు మన కుటుంబం కోసం కనీసం ఈరోజు ప్రార్థన చేసినామా? కన్నీరు గార్చినామా? సడన్గా మన కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మాయమైపోతాడు, కనబడడు, ఇంకా అప్పుడు వస్తుంది ఏడుపు 2-3 రోజులు, తర్వాత ఏముండదు. తర్వాత దేవుడు మా వారిని రక్షించలే, మా ఆయనను రక్షించలే, మా పిల్లల్ని రక్షించలే. దేవుడే లేడు. ఆ బ్యాచ్లో ఉన్నాం మనం. దేవుని ప్రియమైన వాళ్ళ ఎన్నో విజయాలు దేవుడిచ్చాడు. మనం భారం కలిగి ఉండాలి, కన్నీరు గార్చే వారిగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాళ్ళలో నొప్పి రావాలి. నొప్పి వస్తే రాని, కన్నీరు వస్తే రాని, ఉంటే నువ్వన్నా ఉండాలా, దేవుడన్నా ఉండాలా. ప్రజలు రక్షణలోనికైనా రావాలా, లేకపోతే మనమే ఇట్లనే చచ్చిపోవాలా. అలాంటి భారం కలిగిన వ్యక్తి డేవిడ్ బ్రెయిన్నార్డ్, జాన్ వెస్లీ, జాన్ నాక్స్. ఇందాక నేను యూకే అనే ప్రాంతం గురించి చెప్పినా కదా. స్కాట్లాండ్, ఐర్లాండ్, బ్రిటన్, ఈ 3 కలిస్తే యూకే. ప్రభా ఇస్తే ఈ మొత్తం ఈ దేశం నాకు ఇచ్చే, లేకపోతే నా ప్రాణం తీసుకపో అని ఆ ఒకే అంశం మీద 20 సంవత్సరాలు చేసిన ప్రార్థన. ఆయన బ్రతికి ఉన్నప్పుడే దేశం మొత్తం మారిపోయింది. జాన్ నాక్స్ అనే దైవజనుడు. ఆయన పుస్తకం చదివితే తెలుస్తుంది మనకి. ఆయనంత భారం కలగటం వల్ల ప్రజలందరూ రక్షణలోనికి వచ్చారు. మామూలు విషయం కాదు అది. నీవు ఒక్కడివి భారం కలిగి ఉంటే భారతదేశం అంతా రక్షణలోనికి వస్తుంది. భారతదేశాన్ని మార్చటం పెద్ద కష్టమైన పని ఏం కాదు. మారాల్సింది మనమే, ప్రజలు కాదు. మనం మన మనసుని మార్చుకొని మనం భారం కలిగి ప్రార్థన చేస్తే, కన్నీరు గారిస్తే ఖచ్చితంగా దేశంలో దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. ఖచ్చితంగా మన ఊరు మారిపోతుంది, మన రాష్ట్రం మారిపోతుంది. అందరి మీద పరిశుద్ధాత్మ దిగొస్తే వాడు మారాల్సిందే. నామకార్థ క్రైస్తవులు నిజ క్రైస్తవులుగా మారిపోతారు. అలాంటి ఉజ్జీవకరమైన ప్రార్థన పనులు లేవాలని దేవుడు ఈరోజు సాయంత్రం కోరుకుంటున్నాడు. దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఆల్రెడీ నేను లింక్ ప్రార్థన అనేది నేను నేర్పించిన. మీరు ఇప్పుడైతే అది మర్చిపోయారు. ఎందుకంటే నేను చెప్తలేను కదా. ఏదో నా కోసం చేస్తున్నట్టే ఫీల్ అవుతారు మీరు. అదేందో ఏమో నాకు అర్థమే కాదు. హల్లెలూయా. ఏంది నా కోసం చేసేది ఏంది మీరు? నేను పెడితేనే చేయాలా? నేను పెట్టకపోతే మీరు చేయారా? ఇంకా ఎప్పుడు ఎదుగుతారు మీరు? అట్లా కాదు. నేను పెట్టినా పెట్టకపోయినా ప్రార్థనలో వెళ్ళండి, చెయ్యండి. ఆత్మలో ఏదో మారేంతవరకు, ఏదో అయ్యేంతవరకు చేయండి ప్రేయర్. కన్నీరు వచ్చేంతవరకు ప్రేయర్ చేయండి. అట్లా కొన్ని రోజులు చేయండి. దేవుని ప్రభావం మీ లోపలికి వెళ్ళి బయలుదేరుతుంది. మీరు అప్పుడు సామాన్య వ్యక్తులుగా ఉండరు, సూపర్ న్యాచురల్ వ్యక్తులుగా మీరు మారిపోతారు. గొప్ప మహిమ మీ ద్వారా జరుగుతుంది, గొప్ప ప్రభావం మీ ద్వారా జరుగుతుంది. ఒక్కడు 1000 మందిగా అయిపోతాడు. ఎన్నిక లేనివాడు బలమైన దేశంగా మారుతాడు. మీరు భారం కలిగి ఉంటే, ఆకలి కలిగి ఉంటే, వేదన కలిగి, నొప్పులు కలిగి ఉంటే, నొప్పి భరిస్తూ ప్రసవ వేదన పడుతూ చేస్తే అది శక్తివంతమైన ప్రార్థన. ఇక దానికి మించిందే లేదు. అప్పుడు భక్తులంతా కూడా అలాంటి శక్తివంతమైన ప్రార్థనలు చేసి వాళ్ళ ప్రజల్ని రక్షణలో నడిపించారు. ఇప్పుడు అలాంటి శక్తివంతమైన ప్రార్థనలు కావాలి. కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్పిన తర్వాత, ఈ వాక్యం చెప్పిన తర్వాత కూడా ఈయన ఎవరికో చెప్తుండు, నాకెందుకు అనుకుంటే నేను ఏం చేయలేను. అరే బ్రదర్, నాకే చెప్పిండు, నేను భారం కలిగి ఉండాలి అని మీరు అనుకుంటే ఈ చెప్పిన మెసేజ్ ప్రసంగం సక్సెస్ అయినట్టే. మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఒకప్పుడు మా చర్చ్ మెంబర్, ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఆయనకు సేవ పిలుపు ఉంది. సేవ చేయి బాబు అంటే, ఇప్పుడే చెయ్య బ్రదర్, మా పిల్లల చదువు అయిపోవాలన్నాడు. మొన్న పోయి అడిగితే మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, అప్పుడు వస్తాను నేను సేవకు, అప్పుడు వరకు రాను అంటుండు. నువ్వు సేవకు రాకపోయినా ప్రార్థన చేయంటే, ప్రార్థన చేస్తే నాకు మళ్ళీ డ్యూటీ చేయబుద్ది కాదు అంటున్నాడు.
నీ వల్ల సేవ కాదు, డ్యూటీ కాదని వచ్చేసినాను. ఇంకా కాదు ఆయనతో అంతే. సోమరి ఏం చేస్తాడంటే ఎప్పుడు ఏదో సాకు చెప్తాడు. బైబిల్లో ఉంటుంది, సామెతల గ్రంథంలో, అడవిలో సింహం ఉంది, వర్షం పడుతుంది, పొలంలో పోవాలంటే సోమరి సాకు చెప్తాడంట. ఇంకా ముడుచుకొని కొద్దిసేపు పడుకుంటా, ఇంకా కొంచెం నిద్రపోతా, సోమరి అనుకుంటాడంట. కాన్ఫరెన్స్ పేరులో కొంతమంది అట్లున్నారు. ఇంకా కొద్దిసేపు పడుకుంటా, నాకేమైనా భారం ఉందా, నాకేమైనా కష్టం ఉందా, నాకు అన్నీ మంచిగానే జరిగినాయి, హల్లెలూయా. మరి ఏంది? హతసాక్షులు అన్నది ఒక పుస్తకం ఉంటుంది, ఒకసారి అది మీరు చదవాలి. యేసుప్రభు శిష్యులు చనిపోయారు, వాళ్ళ మరణాలు కూడా మీరు చదవాలి. అది చదివితే మీకు నైట్లో నిద్ర కూడా రాదు. విశ్వాసం విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది. సిగ్గేస్తుంది, అరే నేను దేవుని కోసం ఏం చేయలేకపోయినా అని. నా బతుకు వేస్ట్ అని మనల్ని మనమే తిట్టుకుంటాం. తిట్టుకునే తర్వాత కూడా ఏముండదు. ఈరోజు బైబిల్ మన చేతిలో వచ్చిందంటే, ఈరోజు మనం సండే మంచిగా చర్చికి వెళ్తున్నామంటే ఎంతోమంది బలిదానాలు అయినాయి, ఎంతోమంది రక్తం చిందించారు. ఏదో ప్రభువుని నమ్ముకుని ఒక కష్టాలు రాగానే అనవసరంగా యేసుప్రభుని నమ్ముకున్నాం, ఏమొచ్చిందనే బ్యాచ్లో ఉన్నాం మనం. క్రైస్తవం ఇప్పుడు అట్లుంది. ఎంతోమంది క్రైస్తవులు అన్యులుగా మారిపోతున్నారు, అన్యాచారాలు పాటిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, వాళ్ళు రారేమో నా దగ్గరికి, నా పెళ్ళికి రారేమో, నేను చచ్చిపోతే నా సావుకు రారేమో అని బాప్తిజమే తీసుకుంటలేరు కొంతమంది. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం బ్రదర్, కానీ నేను చచ్చిపోతే వాళ్ళు రారు కదా. ఎవరు వాళ్ళు వస్తారో రారో వాళ్ళకే గ్యారంటీ లేదు, నువ్వు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు. అది కాదు క్రైస్తవ జీవితం. లోకానికి వేరుగా జీవించాలా, చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో ఈ మూర్ఖపోయిన ఈ లోకం గురించి వేరుగా మనం ఏం జీవించినాం ఒకసారి ఆలోచించండి. మీరు ఏ రోజైనా మీ జీవితం మొత్తంలో బైబిల్ పరంగా మీరు నడిచారో ఒకసారి అడగండి, మీ అంతరాత్మకు అడగండి, చూద్దాం. బైబిల్లో బ్రదర్ ఈ వాక్యాలు ఉన్నాయి, ఈ వాక్యాల ప్రకారం నేనున్నా. ఎవ్వరం లేము, ఈవెన్తో నేను కూడా లేను, కానీ ఉండాలా, అదే బైబిల్ చెప్తుంది. అది లేకపోతే ఇంకేముంటుంది? గాబ్రియల్ వాక్యం చెప్తున్నా ఇక్కడ నేను. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, చాలా భయంకరమైన తెగులు వస్తుంది. రానున్న రోజుల్లో నీళ్ళు దొరకదు, ఆహారం దొరకదు. పొట్లాలు ఇట్లా ఇసిరేస్తారు, ఒక పొట్లం కోసం 10 మంది కొట్లాడుకుంటారు. ఏది దొరికితే తినేద్దాం అనుకుంటారు. చెట్లు తిందామంటే చెట్లు కూడా ఉండవు, ఆకులు కూడా ఉండవు, మొత్తం దుమ్ము ధూళి ఉంటుంది. వాటర్ కోసం ఎన్నో కిలోమీటర్లు ప్రజలు పరిగెత్తుతారు, ఓన్లీ తాగనీకే, స్నానం కోసం కాదు. ఇలాంటి దినాలన్నీ రాబోతున్నాయి. ఏముండదు, చేతి నిండా డబ్బు ఉంటుంది, తినడానికి పంట ఉండదు. డబ్బునేమో తినలేము. అత్యాచారాలు పెరిగిపోతాయి. సొంత మనుషులే సొంతోళ్ళనే మోసం చేసుకుంటారు, సొంతోళ్ళనే చంపుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది, అప్పుడు ఇంకెక్కువ అయిపోతుంది. ఇది కొంచెం కంట్రోల్ అవ్వాలి అంటే మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. మనము భారం కలిగి దేవునిలో నిలబడాలి. అది ఉన్నప్పుడే దేవుని ఒక గొప్ప కార్యం మనం చూస్తాం. కాబట్టి మీరు దేవుని కోసం ఏం భారం కలిగి ఉన్నారో, అసలు ఏం చేసిర్రు మీరు దేవుని కోసం, అసలు మీరు ఏం చేయగలుగుతారు ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఒకటే చేస్తారు, మహా అయితే 10వ భాగం ఇస్తారు అంతే, అంతకంటే ఏమీ చేయలేరు మీరు, మీ వల్ల కాదు. అంతే కదా, పైసలు వచ్చినాయి, పైసలు ఇచ్చేద్దాం. ఎందుకు ఇస్తున్నాం? ఇస్తే మళ్ళీ వస్తాయి పైసలు. అది మన బ్యాచ్, మన మైండ్ సెట్ అది, అంతకుమించి ఏం లేదు. దేవుడు మన పైసల కోసం మనల్ని వెతుకుతలేడు, మన లోపల క్రమశిక్షణ రావాలని చూస్తున్నాడు, యథార్థత రావాలని చూస్తున్నాడు. తాను ఎలాంటి జీవితంలో మాదిరి కలిగి ఉన్నాడో ఆ మాదిరి మనలో కలగాలని చూస్తున్నాడు, కానీ కనబడతలేదు ఆయనకి. చాలా బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. చాలా మనోళ్ళు మనల్ని మోసం చేస్తే మనకు చాలా ఏడుపు వస్తుంది. అరే నేను అంత నమ్మినా, అంత చేసినా, నన్ను ఇంత మోసం చేసి నన్ను ఇంత అన్నట్రా బాబు అని. మరి మనం ఎన్నోసార్లు తెలియక దేవుణ్ణి ఎన్నోసార్లు ఏడిపించినాం మనం, మరి ఆయనకి ఏడుపు రాదా?
ఆయనకి ఏడుపు వచ్చినా పర్వాలేదు, మనకు మాత్రం మంచిగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రియమైన వారలాగా భారం కలిగి ఉండటం నేర్చుకోండి. క్రైస్తవ జీవితము ప్రభు కొరకు బ్రతకటం అంటే ప్రతి విషయంలో కాంప్రమైజ్ అయిపోవటం కాదు, మన మైండ్లో ఏది వస్తుందో అది అనుకోవటం కాదు, ఊహించుకోవటం కాదు. దేవుని లెక్క మాదిరిగా జీవించాలి. ప్రభు మరణాన్ని భయపడలేడు, మరణం వరకు నమ్మకం కలిగి ఉన్నాడు. మనం వాక్యానుసారంగా మరణం వరకు నమ్మకం కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. ఉంటే ఉన్నాం, లేకపోతే ఊడిపోం. సమయం తక్కువ ఉంది. తుప్పు పట్టుపోవుట కంటే కరిగిపోవటం మేలు అని ఒక దైవజనుడు చెప్పింది. 100 ఏళ్ళు బ్రతకటం కంటే 10 ఏళ్ళు, 10 సంవత్సరాలు, 10 రోజులు ప్రభు కోసం బ్రతకటం చాలా ప్రాముఖ్యమని దైవజనుడు అనుకున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ మన బ్రతికేంది? మనం భారం కలిగి ఉన్నామా? మీ లోపల భారము రాకపోతే వేస్ట్ అయిపోతుంది లైఫ్, దరిద్రం చుట్టుకుంటుంది, ఏముండదు. కొంతమంది ప్రార్థన చేస్తే ఆకాశం లెక్కల అగ్ని వస్తుంది, కొంతమంది ప్రార్థన చేస్తే దేవుని ఒక ఆత్మ తాకిడి వస్తుంది, కొంతమంది ప్రేయర్ చేస్తే నిద్ర వస్తుంది. ఈ నిద్ర వచ్చే బ్యాచ్ మొత్తం కూడా భారం లేని వాళ్ళు, ఏదో అవసరానికి వాడుకునేటోళ్ళు, అంతే, అట్లనే ఉంటుంది. దేవుని ప్రియమైన వాళ్ళారా, నొప్పి వస్తున్నప్పుడు కూడా దాన్ని సంతోషంగా స్వీకరించాలి. ఓటమి వచ్చినా కానీ సంతోషంగా స్వీకరించాలి. వేదన వచ్చినా, పేదరికాన్ని వచ్చినా సంతోషంగా స్వీకరించాలి. ఇది నిజమైన భక్తుని యొక్క లక్షణము. ఆ కోణంలో మనం మారాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవానికే వందనాలు. అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడానికే వందనాలు. ప్రభా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినావు. ప్రభా, నీవే మాట్లాడినావు. నీ బిడ్డలను మీరు దర్శించండి, అందరినీ ఆత్మపూర్ణులుగా తయారు చేయండి. నీ రాకడ అతి త్వరలో ఉన్నది. ప్రభా, నిన్ను నమ్ముకున్నాము. వస్త్రధారణలు కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, మాట్లాడే విషయంలో కావచ్చు, అన్ని విషయంలో నీకు మాదిరిగా మేము ఉండుట కృప దయచేయి. మాలో భారం దయచేయి, మాలో వేదన దయచేయి. భారభరితమైన జీవితం జీవించులాగున పరిశుద్ధాత్మ కార్యాలు చేయండి. యహో వరస్ తబార షిఖే అరీందల హస్తబర సబరబర షిరియన్. ఇర్మియాకి కలిగిన భారం ప్రతి బిడలో కలుగునుగాక ప్రభా. ఈ మూర్ఖమైన ఈ లోకానికి, తుచ్చమైన ఈ లోకానికి వేరుగా జీవించులాగున, రోషం కలిగి జీవించులాగున, నీ కొరకు ప్రాణాలు అర్పించువారుగా ప్రభా ఈ బిడలను మీరు తయారు చేయండి. ధైర్యం దయచేయండి, అగ్ని మండించండి, ఆత్మపూర్ణులుగా మీరు మార్చండి. యహో వరస్ సబర షిఖెన్ ఐ హీదల్ థురో సంబేర్ అల్లదర హత్తురో షిరియన్. ఉదయకాల సమయంలో ప్రార్థన చేయకుండా చేసిన చీకటి శక్తి, నిద్ర తీసుకొస్తున్న దయ్యమా, యేసు నామములో బంధిస్తున్న. యెహోవా సంబేర శిఖందలర శిఖందర షిరియరజనార్. మీరే బలపరచండి. నీ బిడ్డలను దీవించండి తండ్రి. భారము దయచేయండి. 3 సంవత్సరాలు అయిపోతున్నాయి ప్రభా, ఎన్నో విషయాలు మీరు మాట్లాడినారు. ఒక చెవుతో విని ఒక చెవుతోని వదిలేస్తున్నాం తండ్రి. మంట పుడతలేదు, ఆత్మ రగులుతలేదు ప్రభా. చెవులో ప్రభా దూది పెట్టి ప్రభా, పుల్ల పెట్టి ప్రభా, ఎంతో ప్రభా సంతోషం వచ్చేటట్టు ఉన్నది ప్రభా. కానీ ఆ వాక్యం వాడిని బ్రతికిస్తలేదు ప్రభా. నీ వాక్యం బ్రతికిస్తుంది, మండిస్తుంది ప్రభా. ప్రతి బిడ్డకి మండింపు దయచేయి. తన కుటుంబం కొరకు భారము దయచేయండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రార్థన రోషం కలిగి ప్రభా మంట వారి మీద కుమ్మరించండి. నీ ప్రార్థన ఆత్మతో నింపండి. యహో వరస్ తబర షిఖేందల లదర హయందల హస్తరబ షిఖేర్ ఓ రిహందల రబ జిఖందల రిబ రిబ షందల రబ రెమందలియా రణదలో షహరియన్ లెబర దలబ సిఖందలో రఖలబ షిఖందల రబ బబ. మీరు కార్యాలు చేయండి. ఏ బిడ్డ ఏ విషయంలో ఓడిపోవటానికి వీల్లేదు, పడిపోవటానికి వీల్లేదు ప్రభా.
కోటబిది కనకక్క కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎప్పుడు చూసినా ప్రభా ఏదో నొప్పి చెప్తూనే ఉంటుంది, ఏదో బాధ చెప్తూనే ఉంటుంది ప్రభా. ఏ రోజు నేను బాగున్నా అని చెప్తలేదు ప్రభా. భారం దయచేయండి ప్రభా. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ప్రభా. నీ భారం ఆ బిడలో కలుగునుగాక. మంటను మండించండి ప్రభా. ప్రేయర్ చేస్తూ కూడా టీవీలో ప్రభా ముఖం పెడతా ఉన్నది ప్రభా. తండ్రి ప్రభా భయం పుట్టించు ప్రభా. ఇంతవరకు ఆత్మ పొందుకోలే ప్రభా. తండ్రి భారం కలిగి లేదు ప్రభా. తండ్రి ఆ బిడను దర్శించు ప్రభా. నీ భారం ఆ బిడలో కలుగునుగాక. ఓ దేవాను కార్యం జరిగించు. ఓ పరిశుద్ధమైన దేవాను కార్యం జరిగించు. రామాదేవి ఆంటీ గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆత్మల పట్ల భారం దయచేయండి. సమయం వృధా చేస్తున్నది ప్రభా. ఆ బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ప్రభా తన బంధువుల గురించి, రక్త సంబంధికుల గురించి భారం కలిగి ప్రార్థన దయచేయండి ప్రభా. ముసలమ్మ ముచ్చట్లన్నీ కట్టివేయులాగా సాయం చేయండి. వేదన దయచేయండి. కన్నీటి ప్రార్థన దయచేయండి. ప్రార్థనలో ఇంట్రెస్ట్ పుట్టించండి. యహో నెఘెతలర శిఖంతర సిరియందల మీరు కార్యాలు చేయండి. మీరు కార్యాలు చేయండి ప్రభా. ప్రియాంక సిస్టర్ని మీరు తాకండి ప్రభా. టీచర్ అయి ఉండి ప్రభా మాదిరి లేదు ప్రభా. ఉదయకాల సమయంలో లేవలేకపోతుంది ప్రభా. పంచువాలిటీ దయచేయండి. అలర్ట్నెస్ దయచేయండి. కుటుంబానికి మాదిరిగా ఉండేలాగున అన్ని సమస్యలను భరించే ఆత్మ దయచేయి. ఆత్మ నడిపింపు దయచేయి. చీకటి కార్యాలను కూల్చివేయండి. రోషం పుట్టించండి. మహిమను పుట్టించండి ప్రభా. నూకరత్నం అక్కను దాకండి ప్రభా. ఎవరెన్ని చెప్పినా ప్రభా ఏదో ఆలోచనలు ఉంటుంది ప్రభా. తన మైండ్లో ఏదో వస్తే అదే చేస్తుంది ప్రభా. తండ్రి నువ్వు దర్శించు. నీ జ్ఞానం ఈ ప్రభా. రోషం దయచేయి. భారము దయచేయి ప్రభా. ఏది చెప్పినా ఏదో ఒక సాకు వెతుకుతూ ఉంటుంది ప్రభా. నువ్వు మార్చు ప్రభా. నువ్వు మార్చు. రోషం కలిగిన మనసు దయచేయండి. నెమ్మది దయచేయండి. సమాధానం దయచేయండి. భారం కలిగి ప్రార్థన దయచేయండి. ఆ టీవీ పిచ్చి, సినిమా పిచ్చిని మీరు తీసివేయండి. సైతాన ఇస్తున్న వాళ్ళ బంధిస్తున్నా ప్రభా. తన ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా. భారము దయచేయము. యెహోవర్యాందల రీలదరబ జింధలియరబ శిఖందలరబరబరషి మీరు కార్యాలు జరిగించు. మీరు కార్యాలు చేయండి. రమ్యాకని మీరు తాకండి తండ్రి. నువ్వు దర్శించు ప్రభా. చిన్న చిన్న విషయాలకి భయపడుతుంది ప్రభా. పెద్ద పెద్ద విషయాలకు భయపడుతుంది ప్రభా. భయపడుతూ బ్రతుకుతూనే ఉన్నది ప్రభా. ఓ తండ్రి ఆ భయం తీసివేయండి ప్రభా. భారము దయచేయండి. మొండితనం దయచేయండి. మొండిగా ఉండులాగున ఎన్ని సమస్యలు వచ్చినా భరించే సహించే కృప దయచేయి. ఎన్నో రోజుల నుంచి చర్చ నడిపిస్తుంది ప్రభా. ఆత్మలు వస్తలేరు ప్రభా. ఆత్మల్ని ప్రభా బయటికి వెళ్ళి తీసుకొచ్చేలాగున భారము దయచేయండి. నీ భారం వారిలో కలుగునుగాక. మీరు కార్యాలు జరిగించండి ప్రభా. అద్భుతం చేయండి. ఆశ్చర్య కార్యాలు చేయండి. విశ్వాసరాయపురం జ్యోతక్క కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. కంఫర్ట్ జోన్లోనే ఉండాలనుకుంటుంది ప్రభా. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చేలాగున కృప దయచేయండి ప్రభా. వాళ్ళ అన్నల జీవితాలు నాశనం అవుతున్నాయి ప్రభా. భారం ఉంది కానీ సరిపోతలే ప్రభా. ఇంకా భారం దయచేయండి ప్రభా. నీ కొరకు రోషం కలిగి జీవించే కృప దయచేయండి. నీ రోషం వారిలో కలుగునుగాక. యెహోవర్యాందల హో సబల రబ శాంతేరియాల దళ రబ తండ్రి ప్రభా గొప్ప ప్రార్థనా పరులుగా మార్చండి ప్రభా. తన ద్వారా గొప్ప సాక్ష్యం ప్రభా. తన జీవితాన్ని కట్టిన ప్రభా. ఆ సాక్ష్యం అనేకుల్ని మండించునుగాక. అనేక భార్యాభర్తలను ప్రభా బిడ్డ కట్టునుగాక. అలా భారభరత మన సేవ ప్రార్థనా జీవితం కలిగి ఉండులాగున రోషం పుట్టించండి. వైజాగ్ లక్ష్మక్కని మీరు తాకండి ప్రభా. ఆ బిడ్డను మీరు దర్శించండి ప్రభా. అందరితో మంచిగా ఉండాలనుకుంటుంది ప్రభా. మంచి ఆలోచననే ప్రభా. కానీ భారం వస్తలేదు ప్రభా. రోషం వస్తలేదు ప్రభా. భారం దయచేయండి. శరీరం సహకరిస్తలేదు. శోధనలకి ప్రభా, నిద్రకి, శరీరానికి ప్రభా. అయ్యా ప్రభా
లోబడిపోతుంది ప్రభా. ఆత్మకి లోబడతలేదు ప్రభా. ఆత్మ బలహీనంగా ఉంది ప్రభా. నువ్వు బలపరచు ప్రభా. ధైర్యం దయచేయండి. ఎన్నో గొప్ప కార్యాలు చేసినావు ప్రభా. ఎన్నో మేలు చేసినావు ప్రభా. చనిపోతున్న తన కుటుంబాన్ని నువ్వు కాపాడినావు ప్రభా. తండ్రి కృతజ్ఞత కలిగి ఉండులాగున సాయం చేయి తండ్రి. ఏది వచ్చినా ఏది యథార్థంగా కృతజ్ఞత కలిగి ఉండులాగున సాయం చేయి. మీరు బలపరచండి, నెమ్మది ఇవ్వండి ప్రభా. పార్వతక్కని మీరు తాకండి, మీరు ధైర్యం దయచేయండి. చీకటి సమూహాలను కూల్చండి తండ్రి. ఎంతో భారం, ఎంతో వేదన ఇచ్చినారు ప్రభా. ఇంకా భారం దయచేయండి తండ్రి ప్రభా. యథార్థంగా జీవించుట కృప దయచేయి. ఏ విషయంలో ఓడిపోవటానికి వీల్లేదు, పడిపోవటానికి వీల్లేదు. రోషం దయచేయి. యెహోవా రినత సిఖందలో రలదరబా రేహెందలరబా శిఖందలరబనబా. మీరే దర్శించండి, మీరే దర్శించండి. మీ బిడ్డలతో మాట్లాడు, ఆత్మకార్యాలు చేయండి ప్రభా. అరుణ సిస్టర్ని మీరు తాకండి ప్రభా. ఓ తండ్రి ప్రభా పూర్ణమైన క్రైస్తవరాలుగా మార్చండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. తెలియక ఎన్నో తప్పుల్లో ఉన్నది ప్రభా. మీరు సరిచేయండి, మీరు బలపరచండి, నీ జ్ఞానంతో నింపండి. నీ కొరకు రోషం కలిగి జీవించలాగున సాయం చేయి ప్రభా. తన కుటుంబం ఏమనుకుంటుందేమో అని తండ్రి ప్రభా. పౌరుషం వస్తలేదు ప్రభా. రోషం కలిగి ఉండులాగున సాయం చేయి. కుటుంబీకులకు అందరికీ మాదిరి కలిగి ఉండులాగున సాయం చేయి. మూర్ఖపైన ఈ లోకానికి వేరుగా జీవించుటకు సహాయం చేయి. ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేయుట కృపై ప్రభా. భారము దయచేయము, భారము దయచేయము. విశ్వాసంలో తొలగిపోకుండా సాయం చేయి. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా బిడ్డను మీరు మండించుము. నీ మంట వారిలో మండును గాక తండ్రి. రోషం పుట్టించుము దేవా. ఓ దేవా, రోషం పుట్టించుము. నీ బిడ్డలకు రోషము దయచేయము తండ్రి. యేసు దేవానికే వందనాలు. దయమనకని మీరు తాకండి ప్రభా. దిక్కుతోచని స్థితిలో ఉంది ప్రభా. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది ప్రభా. కన్నీరు గారుస్తుంది, భారం కలిగి కష్టపడుతుంది ప్రభా. ఏది చేసినా ప్రభా అంత రివర్సే అవుతుంది ప్రభా. ఓదార్చే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు. ఎంత మంచి చేస్తుందో దానికి డబల్ త్రిబుల్ చెడు వస్తుంది ప్రభా. మరి బిడ్డను దర్శించు ప్రభా. ఈ బిడ్డ జీవితాన్ని మీరు కట్టండి ప్రభా. ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు వచ్చినా భరించే తత్వం ఈ ప్రభా. ఆ బాధలను తీసివేయండి. ఇలాంటి వ్యక్తి జీవితాన్ని మీరు కట్టండి ప్రభా. నీకు సాక్షిగా ఉండుట కృప దయచేయండి తండ్రి. యేసు నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా యేసయ్యా నీకే స్తోత్రం. నీ బిడ్డలను మీరు ముట్టండి, మీరు దర్శించండి ప్రభా. యేసు మన సిస్టర్ని మీరు తాకండి ప్రభా. అప్పుల సమస్యల్లో ప్రభా, అప్పుల విషయంలో ప్రభా తండ్రి ఎంతో ప్రభా టెన్షన్ పడుతుంది ప్రభా. ప్రార్థన జీవితం లేదు, సేవ భారం లేదు, అంత తగ్గిపోతుంది ప్రభా. తండ్రి ప్రభా, సేవ భారం దయచేయి ప్రభా. మొదట్లో ప్రభా రాత్రి 11, 12 గంటల వరకు అనేక మందికి ప్రార్థన చేసి వస్తుండే ప్రభా. ఇప్పుడు అవుతలేదు ప్రభా. నా వల్ల కాదేమో అనుకుంటుంది ప్రభా. నువ్వు దర్శించు ప్రభా. భారం దయచేయండి, ఒంట్లో శక్తి దయచేయండి. రోషం పుట్టించు, నీ అగ్ని ఆ బిడ్డలో మండించు. ఆత్మ పూర్ణులుగా మీరు సాయం చేయి. యెహోవా రతలియాం అల్ మలో శిఖంతలరబా షిరియాందల తండ్రి. రోషం దయచేయండి. భారభరితమైన పరిచర్య చేయుట కృప దయచేయి. భారం కలిగి మోకాల అనుభవం దయచేయి ప్రభా. అగ్ని మండించండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. అనుష సిస్టర్ని మీరు తాకండి ప్రభా. తండ్రి ఆ బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ధైర్యం దయచేయండి. ఏ విషయంలో పడిపోవటానికి వీల్లేదు, ఓడిపోవటానికి వీల్లేదు. ఎంతో భారం ఇచ్చినారు, ఎంతో కన్నీరు ఇచ్చినారు ప్రభా. సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు మీరు లేవనెత్తి. తన కుటుంబం ఇంకా ప్రభా మారుట కృప దయచేయి. తనకున్న బంధకాలన్నీ తెంపివేయండి. ఈ బిడ్డలకు మీరు భారం దయచేయండి. రోషం కలిగి నీ కొరకు బ్రతకాలని అనుకుంటుంది కానీ అవుతలేదు ప్రభా. ఓడిపోతుంది, పడిపోతుంది. నాకు ఇది చాలు, నా వల్ల కాదేమో, ఇంతేమో అనుకుంటుందేమో ప్రభా. తండ్రి నువ్వు బలపరచు.
నువ్వు లేవనెత్తు ప్రభా, నువ్వు సిద్ధపరచు ప్రభా, నువ్వు సిద్ధపరచు ప్రభా, నీ బిడ్డలను సిద్ధపరచు. శక్తివంతమైన పరిచర్య చేయుటకు సిద్ధపరచండి. నీ శక్తి వారిలో పారునుగాక, నీ వెలుతురు వారి మీద ఉదయించునుగాక, యెహోవా మహిమ వారి మీదకి వచ్చునుగాక. సంఘస్థులందరి కాన్ఫరెన్స్ ప్రేయర్ ఎవరైతే ప్రేయర్ వింటున్నారో వారి మీద యెహోవా మహిమ ఉదయించునుగాక. నీ బలమైన ఆత్మశక్తి వారిని రగిలించునుగాక. 120 మంది మీద దిగిన శక్తి ప్రతి బిడ్డని కదిలించునుగాక. యేసు క్రీస్తు నామంలో యెహోవరస బరబర షిరియన్. తండ్రి మీరే దర్శించండి, తండ్రి మీరే దర్శించండి. లక్ష్మీ ప్రసన్నక కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. కొన్ని విషయాలు అపనమ్మకంలో వెళ్ళిపోతుందేమో ప్రభా, నువ్వు దర్శించు. సత్యంతో నిన్ను నింపు ప్రభా. నువ్వు సత్యమైన దేవుడవు. నీ ప్రత్యక్షత బిడ్డకి ప్రభా. ఆ బిడ్డ ప్రభా ఎంతోమందికి సహాయం చేయాలని ఎంతో భారం కలిగి ఉన్నది ప్రభా. ఎన్ని ఎత్తులు వేసినా ప్రభా పడిపోతూనే ఉంది ప్రభా. నువ్వు లేవనెత్తు ప్రభా, నువ్వు బలపరచు ప్రభా. ఆ బిడ్డ ద్వారా అనేక మంది రక్షింపబడాల. తన బలహీనతలన్నీ మీరు మర్చిపోండి ప్రభా. తండ్రి మీరు బలపరచండి. ఏ కోణంలో బలహీనంగా ఉందో మీరు బలపరచండి. ధైర్యం దయచేయి. తన భర్త మారుటకు కృపయి ప్రభు. తన అన్నదమ్ముల అక్క చెల్లెలు మారుటకు మాదిరి కలిగిన జీవితం జీవించుటకు కృప దయచేయి. ఓ దేవాను కార్యాలు జరిగించు. ఎవరి ప్రలోభాల్లో వెళ్ళకుండా ప్రభా, ఏ సైతాన్ ఆలోచన తారుమారవ్వకుండా ప్రభా, విశ్వాసం కలిగి నీ కొరకు మరణం వరకు నమ్మకంగా ఉండే కృప దయచేయండి. నీ బిడ్డలను మీరు దర్శించండి, ఆత్మకార్యాలు జరిగించండి. స్వప్నక ప్రభా సగం ఇందులో ఉంటుంది, సగం అందులో ఉంటుంది ప్రభా. ఎవరి ముందర ఎట్లుండాలో అట్లా ఉంటుంది ప్రభా. ఆ బిడ్డను దర్శించు. నిజంగా బిడ్డ జీవితాన్ని కట్టినవు ప్రభా. తండ్రి ప్రభా భయం వస్తలేదు ప్రభా, భారం వస్తలేదు ప్రభా. తండ్రి బిడ్డను దర్శించు, నువ్వు మాట్లాడు తండ్రి. ఆ బిడ్డ హృదయాన్ని కదిలించు. నీ కొరకు నమ్మకం కలిగి ఉండులాగున సహాయం చేయి. నువ్వు పట్టుకో, నువ్వు ఆదరించు, చీకటి శక్తులను విడిపించు. గొప్ప భారమైన ప్రార్థన చేయుట కృప దయచేయి తండ్రి. నీ భారం ఆ బిడ్డలో కలుగునుగాక, యేసు నామంలో కలుగునుగాక. తండ్రి మీరే కార్యం చేయండి. లండన్ లక్ష్మక్క కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. విశ్వాసంలో పూర్తిగా కోల్పోయింది ప్రభా. ఏదో రావాలంటే వస్తుంది ప్రభా. దేవుడు ఎందుకు ఇంకా పని జరిగిస్తలేదని ప్రభా అపనమ్మకంలో ఉంది ప్రభా. నీ చిత్తం ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చు. ఆ బిడ్డ ఓడిపోవటానికి వీల్లేదు, పడిపోవటానికి వీల్లేదు ప్రభా. తండ్రి నువ్వు బలపరచు, నువ్వు స్థిరపరచు, రాకళ్ళు సిద్ధపరచు, ఆత్మకార్యాలు చేయండి. విశ్వాసంలో ఎదుగుట కృప ఇవ్వు. ధైర్యము దయచేయము. ఆ బిడ్డ జీవితాన్ని మీరు కట్టండి ప్రభా. మీరే బలపరచండి ప్రభా. నాగేశ్వర అంకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని మీరు దర్శించండి తండ్రి ప్రభా. ఎన్నో ప్రయత్నాలు చేస్తుండు ప్రభా బయటపడాలని, కానీ అవుతలేదు ప్రభా. సరోజిని ఆత్మ ప్రతి విషయంలో నన్ను వెంటాడి ఆయనని తొక్కి ప్రభా ఇబ్బంది పెట్టి ఆయన ప్రాణాన్ని తోడేస్తుంది ప్రభా. తండ్రి ఒక్కసారి నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే అది కాలిపోతుంది ప్రభా. యేసు నామములో డిసెంబర్ నెలలో విడుదల కలుగునుగాక. ఆ బంధకాల నుంచి విడిపించు ప్రభా. ఎంతోమంది సేవకులను లేవనెత్తాలని ఎంతో భారం కలిగి ఉన్నాడు. చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాడు. శక్తికి మించిన ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఒక్క పని కూడా జరుగుతలేదు ప్రభా. తను చేసిన ప్రతి పాపం నేను ఒప్పుకుంటున్నాను. ఏదో ఒక దాంట్లో పడిపోయి ఉంటే క్షమించు ప్రభా. నువ్వు లేవనెత్తు ప్రభా. ఆ మంత్రగతి నుంచి నువ్వు విడిపించు. ఆ సరోజిని గారు చేసిన మంత్రాలు ఆమెకు ఉరియవును గాక. ఆ మీద పనిచేసిన పిశాచి యేసు నామములో బంధించిన యెహోవరస్ తబార శిఖర్ ఆ రీతలస్ తబోర శిఖందల రియాందల హౌ సంబబార షిరియన్. మీరు కార్యాలు జరిగించు. ప్రతి బిడ్డకు భారం దయచేయండి. ఈరోజు మీరు భారం కలిగి మాట్లాడింది మీరే, నాతో మాట్లాడినారు. అనేక విషయాల్లో నేను ఓడిపోయినా, అనేక విషయాల్లో నేను పడిపోయినా ప్రభా నన్ను ఇంకా నువ్వు బలపరచు ప్రభా. నేను నీకు ఏదైతే చెప్పినానో అది చేయలేకపోతున్నా ప్రభా. నాకు ధైర్యం దయచేయండి ప్రభా. ఈ షుగర్ వచ్చిన తర్వాత
ప్రభా. బాడీ చాలా డల్ అయిపోయింది ప్రభా. నా బాడీలో ఎంతో స్పీడ్ తగ్గిపోయింది ప్రభా. తండ్రి ఆ స్పీడ్ దయచేయండి. మొదటి స్పీడ్ దయచేయండి. మొదటి శక్తి దయచేయండి. శక్తివంతమైన పరిచర్య చేయుట కృప దయచేయండి. ఓ తండ్రి ఎన్నో మాటలు చెప్పి ప్రభా నేనే పడిపోతున్న స్థితిలో ఉన్నాను ప్రభా. నన్ను లేవనెత్తు ప్రభా. నేను ఏ విషయంలో ఓడిపోవటానికి వీల్లేదు, నేను పడిపోవటానికి వీల్లేదు తండ్రి. నీ సాక్షిగా ఉండట కృపై నన్ను బలపరచుము. లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఎదిరింపులు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ప్రభా అంతవరకు నేను చూచులాగున సహాయం చేయండి. నేను దర్శించే కృప దయచేయి. నీ భారం నాలో కలుగునుగాక. 2025లో గొప్ప సంవత్సరంగా నా జీవితంలో మారునుగాక. దేశమంతా నేను తిరుగునుగాక. దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రభా కొంతమంది వ్యక్తులు నేను లేపునుగాక. యేసునామంలో ఏలియా ఆత్మ, ఎలీషా ఆత్మతో నన్ను నింపండి. ఆత్మశక్తి దయచేయండి. రేనందలహో స్తంబర్ అల్ బరస్ సబర శిఖర్ రైకాంతల స్థల శిఖర శిరియరజనార్. మీరు దర్శించండి ప్రభా. మీరు దర్శించండి ప్రభా. ప్రభా ఈ బిడ్డలను ఇచ్చినావు ప్రభా. నా చేతిలో ఈ బిడ్డలను పెట్టినావు ప్రభా. వీరి కొరకు నేను ఏం చేయగలను ప్రభా. నా వల్ల ఏమవుతుంది ప్రభా. ఓన్లీ వీరి కొరకు నేను ప్రార్థన చేయగలుగుతా ప్రభా. ఎంతో ఆశతో వచ్చినారు ప్రభా. నేను చెప్పినవన్నీ వింటున్నారు ప్రభా. నన్ను అర్థం చేసుకుంటున్నారు ప్రభా. నేను ఏది ఇవ్వకపోయినా నాకు మర్యాద ఇస్తున్నారు ప్రభా. తండ్రి ఏదో ఒకటి పొందుకునేలాగున సాయం చేయి. వాళ్ళ మనసులోని ఆశలను తీర్చండి. వారికి ఉన్న ప్రభా బంధకాలు తెంపివేయండి. మంచి బిడ్డలను ఇచ్చినావు ప్రభా. మంచి వ్యక్తులను ఇచ్చినావు ప్రభా. నీ కొరకు భారం మోయటానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. నీ కొరకు కన్నీరు గార్చడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభా. తండ్రి ప్రభా నీ కొరకు ఎన్ని శ్రమలు పడనికన్నా ఉన్నారు ప్రభా. తండ్రి వీరిని అభిషేకించు. నీ బలమైన అభిషేకం వారి మీద వచ్చునుగా. నా మీద ఉన్న అభిషేకం వారి మీద రెండంతులుగా వచ్చునుగా. అపోస్తుల అభిషేకం వారి మీద తాకునుగాక. లదర హో సబబర షిరియన్ లదర అందలో స్తంభబర షిఖెన్ ఓ రెనదల హో సబబర షిరియరజనార్. మీరు కార్యాలు చేయండి. మీరు కార్యాలు చేయండి. వీరిలో ఒక్కడు 1,00,000 మందిగా మారునుగాక. ఎన్నిక లేనివాడు బలమైన దేశాలుగా మారునుగాక. దేశాలను కనే శక్తి, అభిషేకం, నడిపింపు, జ్ఞానము వీరికి దయచేయము ప్రభా. లోకం ప్రభా వీని చూసి విభ్రాంతి చెందునుగాక, మారిపోనుగాక. తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఓ లదర హస్తబర శిఖందల బరబా. ప్రభా నీ ఆత్మని కుమ్మరించండి ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ బలమైన ఆత్మ వచ్చునుగాక. నీ బలమైన అగ్గిని మండునుగాక. నీ పరిశుద్ధాత్మ బాప్తిజంలో నడిపించండి. ఓ లదర హేకేర్ యెహోవ సబర షిరియన్. ఓ దేవాను కార్యం చేయి ప్రభా. ప్రతి బిడ్డకు భారం దయచేయండి. ప్రతి బిడ్డకు వేదన దయచేయండి. ఓ తండ్రి ప్రభా నీ కొరకు, నీ కళ కొరకు, నీ ఆశ కొరకు భారం కలిగి ఉండులాగున నీ ఆశ వాళ్ళ దర్శనంగా మారునుగాక. నీ మాటలు వాళ్ళకి ఆహారంగా మారునుగాక. యేసు నామం లేదు జరుగునుగాక. యెహోవ రీందల స్తబోర షికెల్ అందరీందలే జందలై ఖిబబోన్ అల్ బరో జంబబర షికందరో షిరియరజనార్. మీరు కార్యాలు చేయండి. రోషం కలిగి జీవించుట కృప దయచేయండి. అందరూ ప్రార్థనలో మెలకువగా ఉండే కృప దయచేయండి. భారం కలిగి ప్రార్థన దయచేయి. వారి మీద ఉన్న భారం వాళ్ళ పిల్లల మీద వచ్చునుగాక. ప్రతిరోజు కన్నీటి ప్రార్థన దయచేయి. కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయుట కృపై కన్నీరాత్మ వారి మీద వచ్చునుగాక. నీ కన్నీరు వారిలో కలుగునుగాక. లదరదరీన్ రోఖంతరియాన్ యెహోవాస్ మీ షకియస్ జందరౌ షఖర బరబరబర. మీరు కార్యాలు జరిగించి ఈ బిడ్డలందరినీ చేతికి అప్పచెప్తున్నాం. మీరు ఆశీర్వదించి నీ చిత్తమైతే పొద్దున్న మేమందరం కలుసుకున్న కృప ఇమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే రేపు పొద్దున్న కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.